నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, బిగ్ బాస్ అందరూ చూస్తున్నట్టే ఉన్నారు కదా. సో చూస్తే బిగ్ బాస్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆ కంటెస్టెంట్స్లో ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అన్నది ఇప్పుడు పూర్తిగా ఆ చిట్టా అయితే నా చేతిలో ఉంది. సో ఎంత రెమ్యునరేషన్ ఎవరెవరికి ఇస్తున్నారో ఇప్పుడు నేను చెప్తా. మొత్తం 14 మందిలో మొదటి వ్యక్తి పృథ్వీ. ఈ పృథ్వీ తెలుసు కదా. సో పృథ్వీకి వచ్చేసరికి 1,25,000 ఇస్తున్నారు ఒక వారానికి. సో ఇతను వచ్చేసరికి కర్ణాటక వ్యక్తి. సో ఇంకోటి వచ్చేసరికి నాగమణికంట. ఈ నాగమణికంట గురించి అందరూ తెలిసింది. అంత అంటే లైక్ అతను మొత్తం ఎమోషనల్ బ్లాక్మెయిల్ గేమ్. సో లాస్ట్ వీక్ కూడా అతను బ్లాక్ మెయిలింగ్ గేమ్ లేకపోతే ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ లో అతను సేవ్ అవ్వడం జరిగింది. సో ఈ నాగమణికంట వచ్చేసరికి ₹1,00,000 మాత్రమే వారానికి. సో అదేవిధంగా ఇతను వచ్చేసరికి ఏపీ వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి. సో నాగమణికంటకి అయితే మాత్రం ₹1,00,000 మాత్రమే. సో నబీల్ అహ్మద్ మనం చూస్తూ ఉన్నాం. ఇతనికి వచ్చేసరికి యూట్యూబ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లో కూడా 3 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఇతనికి వచ్చేసరికి 2 లక్షలు అయితే వారానికి ఇస్తున్నారు. ఇతను వచ్చేసరికి తెలంగాణ వ్యక్తి. అదేవిధంగా అభయ్ నవీన్ గురించి అందరూ తెలుసు. ఇతను పెళ్లి చూపుల్లో ఒక చిన్న క్యారెక్టర్ రోల్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్స్ ఉన్నారు. సో ఇతనికి వచ్చేసరికి ఒక వారానికి ₹2,00,000 అయితే ఇస్తున్నారు. ఇతను వచ్చేసరికి తెలంగాణ వ్యక్తి. నిఖిల్ గురించి తెలియదు ఏం లేదు. నిఖిల్ వచ్చేసరికి సీరియల్ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని సినిమాలు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. సో నిఖిల్కి వచ్చేసరికి ఒక వారానికి ₹2,25,000 ఇస్తున్నారు. ఇతను వచ్చేసరికి కర్ణాటక వ్యక్తి. సో అదేవిధంగా ఓం ఆదిత్య. ఈ ఓం ఆదిత్య గురించి ఎవరికి తెలియని నిజాలు చెప్తున్నా. ఓం ఆదిత్య వచ్చేసరికి ఒక డైరెక్టర్, అదేవిధంగా ఒక యాక్టర్, అదేవిధంగా ఒక ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. ఈ డైరెక్టర్ కాబట్టి అతను ఆల్రెడీ ఒక 4 మూవీస్ అయితే తీశాడు. ఒక ఆర్టిస్ట్ గా కూడా అతనికి పేరు నిలుపుకున్నారు. సో ఇప్పుడు బిగ్ బాస్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎవరంటే చెప్తున్నా మళ్ళీ, బిగ్ బాస్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎవరంటే ఓం ఆదిత్య. ఓం ఆదిత్య అనేది హైయెస్ట్ రెమ్యునరేషన్. బట్ అందుకనే మొన్న నాగార్జున వచ్చి ఆదిత్య తిట్టాడు. ఏమని, ఆదిత్య కొంచెం కెమెరా కనబడు, నీకు బాగా ఎక్కువ మూల్యం చెల్లించుకుంటున్నావు అన్నట్టుగా అన్నాడు. సో ఎనీవే, ఓం ఆదిత్యకి మాత్రం ₹5,00,000 ఒక వారానికి. ఇతను వచ్చేసరికి యూపీకి చెందిన వ్యక్తి. ఇంకోటిసరికి శేఖర్ భాష. ఈ శేఖర్ భాష గురించి తెలియదే లేదు. సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి శేఖర్ భాష గురించి తెలిసే ఉంటుంది. ఇతను వచ్చేసరికి ఆర్జే లైక్ ఎఫ్ఎం రేడియంలో ఇతను పనిచేసేవాడు. అదేవిధంగా రీసెంట్గా మనం చూసుకోవచ్చు రాజ్ తరుణ్ లావణ్య విషయంలో కూడా ఇతనే అంటే రాజ్ తరుణ్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే రాజ్ తరుణ్ సపోర్ట్గా ఇతనైతే రాజ్ తరుణ్కి అండగా నిలబడ్డాడు. సో శేఖర్ భాషకు వచ్చే 2 లక్షలు వారానికి. ఇతను వచ్చేసరికి ఏబీ వ్యక్తి. ఇంకోటి వచ్చేసరికి సోనియా. ఈ సోనియా గురించి తెలియదేం లేదు. లైక్ లాస్ట్ సీజన్ లో గీతురాయ్ ఎలాగో ఇప్పుడు సీజన్ లో సోనియా అలాగా. సో ప్రతి ఒక్కరు నేను బయట ఎవరైతే పబ్లిక్ టాక్ వెళ్తే ప్రతి ఒక్కరు కూడా సోనియా గురించి అడుగుతుంటే, ఆమె ఒక కన్నింగ్ అనిపిస్తుంది, ఆమె కన్నింగ్ మైండ్ సెట్, సో కన్నింగ్ లా గేమ్ ఆడుతుంది అని, ఆమె కూడా లాస్ట్ దాకా ఉంటుంది అని చాలా మంది అయితే నాకు పబ్లిక్ టాక్ లో చెప్పడం జరిగింది. సో సోనియా వచ్చేసరికి ఒక వారానికి వచ్చేసరికి చిన్న మూవీస్ తీసింది. సో సోనియాకి వచ్చేసరికి ₹1,50,000 అయితే ఒక వారానికి ఇస్తున్నారు. ఈ అమ్మాయి వచ్చేసరికి తెలంగాణ వ్యక్తి. ఇంకోటిసరికి నైనిక. ఈ నైనిక గురించి తెలిసింది అందరికి. డీలో ఈ అమ్మాయి అయితే లాస్ట్ సీజన్ లో బాగా పోరాడారు డీలో కూడా. సో ఈ అమ్మాయి వచ్చేసరికి ఒక వారానికి ₹2,20,000 ఒక వారానికి. సో అదేవిధంగా ఈ అమ్మాయి వచ్చేసరికి ఒడిశా చెందిన వ్యక్తి. సో ఇంకో వచ్చేసరికి కిర్రాక్ సీత. కిర్రాక్ సీత మనందరికి తెలిసిందే 7 ఆర్ట్స్. ఈ 7 ఆర్ట్స్ లో ఒకప్పుడు సర్వే వచ్చింది, ఇప్పుడు కిర్రాక్ సీత వచ్చింది. సో ప్రతి ఒక్క సీజన్ బై సీజన్ లో 7 ఆర్ట్స్ నుంచి ఎవరో ఒకరు వస్తున్నారు. ఇప్పుడైతే మాత్రం కిర్రాక్ సీత వచ్చింది. ఈ కిర్రాక్ సీతకి ₹2,00,000 అయితే ఒక వారానికి అయితే ఇస్తున్నారు. ఈ అమ్మాయి వచ్చేసరికి ఏపీకి చెందిన వ్యక్తి. ఇంకోటిసరికి ప్రేరణ. ఇంక ప్రేరణ గురించి అందరికీ తెలిసింది. ఈ అమ్మాయి కూడా చిన్న సీరియల్స్ లో చేస్తుంది. అదేవిధంగా చిన్న మూవీస్ లో సైడ్ రోల్ చేస్తుంది. సో ప్రేరణకు వచ్చేసరికి వారానికి ₹2,00,000 ఇస్తున్నారు. ఈ అమ్మాయి వచ్చేసరికి కర్ణాటకకు చెందిన వ్యక్తి. విష్ణుప్రియ. ఈ విష్ణుప్రియ అనేది తెలుగు ఆడియన్స్ కి మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ డెఫినెట్ గా షీ ఈజ్ ఏ నోన్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జబర్దస్త్ లో కానీ, లేకపోతే చిన్న ఏ శ్రీదేవి డ్రామా కంపెనీ కొన్ని సుధీర్తో కలిసిన ఏదైతే యాంకరింగ్ సంబంధించినయో, సో అవన్నీ జనాలకి ఈ అమ్మాయి వచ్చేసరికి నోన్ పర్సన్ కాబట్టి సెకండ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ వచ్చేసరికి ఈ అమ్మాయికి ₹4,00,000 ఒక వారానికి వచ్చేసరికి. ఈ అమ్మాయి వచ్చేసరికి తెలంగాణకు చెందిన వ్యక్తి. అదేవిధంగా బెజబాట బేబక్క. ఈ అమ్మాయి వచ్చేసరికి ఎలిమినేట్ అయిపోయింది పాపం ఒక వారానికి. బట్ ఆ ఒక వారానికి ₹1,50,000 అంటే ₹150,000 ఇస్తున్నారు ఒక వారానికి ఆమెకి. సో ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయింది దురదృష్టవశాత్తు. ఏమొచ్చేసరికి ఏపీ. ఇంకోటిసరికి యష్మి గౌడ. యష్మి గౌడ కూడా చిన్న ఏ అయితే సీరియల్, అదేవిధంగా చిన్న సైడ్ రోల్ చేసుకుంటా ఉంది. సో ఈమెకైతే మాత్రం 2.5 lakhs అయితే ఈ రెమ్యునరేషన్ వచ్చేసింది. సో నేను చెప్తున్నా కదా, హైయెస్ట్ రెమ్యునరేషన్ ఓం ఆదిత్య, సెకండ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ విష్ణుప్రియ. వీళ్ళిద్దరే హౌస్ లో టాప్ మోస్ట్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సో అందుకనే నాగార్జున వచ్చి ఫస్ట్ వీకే
ఓమాయిత్యాన్ని హెచ్చరించడం జరిగింది. కొంచెం మంచిగా కెమెరాకి ఫేస్ అవ్వు, కొంచెం మంచిగా ఆడని అతన్ని ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా అతనే హైయెస్ట్ రెమ్యునరేషన్ కాబట్టి అతనే ఎక్కువ కంటెంట్ ఇవ్వాలి అన్నట్టుగా నాగార్జున చెప్పడం జరిగింది. సో నాకు తెలిసి మరలా ఈ వీక్ నామినేషన్స్ అయితే జరిగాయి. ఈ వీక్లో నామినేషన్స్లో కూడా చాలా మంది అయితే అంటే సెకండ్ వీక్లోనే హైయెస్ట్ నామినేషన్ జరిగాయి. 8 మంది అయితే నామినేషన్ అయ్యారు. వాళ్ళలో పృథ్వీ నామినేషన్ అయ్యాడు, నాగమణికంటగా నామినేషన్ అయ్యాడు, నిఖిల్ నామినేషన్లో ఉన్నాడు, ఓమా అయితే నామినేషన్లో ఉన్నాడు, శేఖర్ భాష నామినేషన్లో ఉన్నాడు, నైనిక నామినేషన్లో ఉంది, కిర్రాక్ సీత నామినేషన్లో ఉంది, విష్ణుప్రియ నామినేషన్లో ఉన్నాడు. మొత్తం 8 మంది అయితే నామినేషన్లో ఉన్నారు. 8 మందిలో కూడా అన్ని సిల్లీ రీజన్స్కి నామినేషన్ జరిగాయి. సో డెఫినెట్గా బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి ఒక 2-3 వీక్స్ మొత్తం సిల్లీ రీజన్స్తోనే నామినేషన్ జరుగుతాయని అందరూ తెలుసు. బట్ అందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 3 ఎపిసోడ్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఈ 3 వీక్స్లో మొత్తం సిల్లీ రీజన్స్తోనే నామినేషన్ జరుగుతాయి. అది డెఫినెట్గా అందరికి తెలిసిందే. సో అందులో భాగంగా ఈ 8 మంది అయితే ఈ వీక్లో నామినేషన్ ఉన్నారు. సో ఎవరెవరికి ఫేవరెట్ కంటెస్టెంట్స్ మొత్తం ఎవరెవరు ఉన్నారు, సో వాళ్ళందరికీ అయితే ఒక లైక్ వేసుకోండి. అదేవిధంగా మీరు ఎవరైతే ఓట్లు వేయదలుచుకున్నారో సో వాళ్ళకైతే అప్పుడు ఓటింగ్ కూడా స్టార్ట్ అయింది. సో డెఫినెట్గా వాళ్ళందరికీ ఓట్లు వేయండి. నేనైతే చెప్తున్నా కదా, ముందైతే ఓమాదిత్య, విష్ణుప్రియ వీళ్ళిద్దరి మీద టార్గెట్ చేయండి. ఎందుకంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారు కాబట్టి. హౌస్కి అదేవిధంగా ఎంటర్టైన్కి న్యాయం చేస్తున్నారా అని ఒక చిన్న ఆలోచన చేసి వాళ్ళకైతే ఓటు వేయాలని మనస్ఫూర్తిగా